యాకోబు కుటుంబమును కూడా గూర్చి ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, యాకోబు సిగ్గుపడడు, యాకోబు యొక్క ముఖము తెల్లబారదు. చాలండి. యాకోబు సిగ్గుపడడు, యాకోబు యొక్క ముఖము తెల్లబారదు. అంటే యాకోబు సిగ్గుపడేటువంటి స్థితిలో నుండి దేవుని ద్వారాగా ఆదరించబడి, ధైర్యపరచబడి, దేవుని ద్వారాగా ఎవరిని ప్రత్యేకించబడి సిగ్గుపడినటువంటి స్థానాన్ని మరలా చూశాడు ఆయన. మన జీవితంలో కూడా చాలా సిగ్గు మనకి, అవునా? చాలా సిగ్గు. పరిచర్య చేయాలంటే సిగ్గు, దేవుని మందిరానికి రావాలంటే సిగ్గు, మోకరించాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సువార్తను మోసుకొని ఇతరులకు చెప్పాలి అంటే సిగ్గు, వచ్చేటువంటి నిందకు సిగ్గు, అవమానానికి సిగ్గు. ఏదమ్మా మందిరానికి రాలేకపోయావు అంటే కొంచెం సిగ్గుతో ఏం చెప్తారు, అయ్యా ఈ వారు రాలేకపోయినయ్యా, వస్తే అవన్నీ ఏమైనా అనుకుంటారేమో అన్నట్లుగా. బాగా బ్రతికినటువంటి కుటుంబాలు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు బాగా బ్రతికాం, ఒకప్పుడు బాగా జీవించాం, ఒకప్పుడు బాగా మనం మాట్లాడాం. ఇప్పుడు మాట్లాడటానికి నోటి వెంట ఏ మాట కూడా రానటువంటి పరిస్థితి, సిగ్గుతో తలదించుకోవలసినటువంటి పరిస్థితి. కారణం అసలు ఏమై ఉంటుంది? ఓ ప్రాంతంలో ఓ కుటుంబము జీవిస్తూ ముగ్గురు సంతానాన్ని కలిగి ఏమండి ఉన్నటువంటి ప్రజలందరికీ ఎంతో ఆదర్శనీయముగా, అంటే చెప్పుకునేటువంటి విధముగా, వారి గురించి మాట్లాడుకునేటువంటి విధముగా బ్రతుకుతూ ఉన్నారు. వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నదండి. అందరూ ఆ కుటుంబాన్ని ఆదర్శనీయంగా పెట్టుకొని ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఎన్నో రోజులు లేదు, ఆ మాటలు ఎన్నో దినాలు లేవు. ఆ ఆదర్శనీయమైనటువంటి కుటుంబాన్ని గురించి మాట్లాడుకునేటువంటి రోజులైనా దినాలైనా ఎన్నో రోజులుగా లేవు. కొద్ది రోజులకి ఆ కుటుంబాన్ని గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? 3 బిడ్డలు. పెద్ద కుమార్తె ఎవరినో ప్రేమించిందంట. పెద్ద కుమార్తె ఎవరినో ప్రేమించి చెప్ప పెట్టకుండా కుటుంబంలో నుండి వెళ్ళిపోయింది. చెప్ప పెట్టకుండా కుటుంబంలో నుండి వెళ్ళిపోయిందంట. ఒకప్పుడు బాగా మాట్లాడుకున్నటువంటి ఆ కుటుంబం గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటూ ఉన్నారు? ఒకప్పుడు ఆదర్శనీయంగా పెట్టుకున్నటువంటి ఆ కుటుంబాన్ని గురించి ఇప్పుడు ఏ రీతిగా అనుకుంటూ ఉన్నారో ఆలోచించేయండి. వచ్చి మందిరంలో సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు బాగా బ్రతికేమన్నా, ఈరోజు మా కుటుంబం సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏమైందా? నా కుమార్తె చేసిన పని కన్నా, నా కూతురు చేసినటువంటి పనికి ఈరోజు సిగ్గుతో నేను సమాజంలో తలెత్తుకొని బ్రతకలేనటువంటి పరిస్థితి. సిగ్గుపడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. బాగా బ్రతికిన కుటుంబాలు ఈరోజు సిగ్గుపడేటువంటి కుటుంబాలుగా మారిపోతాయి. అందుకే ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, యాకోబు నీవు సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదయ్యా. నీ ముఖము ఇక తెల్లబారదు, మైనం వలె నీ ముఖము కరిగిపోదు. సిగ్గుపడినటువంటి నీ బ్రతుకును ఈ రోజు నేను మరలా జ్ఞాపకం చేసుకొని సిగ్గుపడినటువంటి దినాలలో నీవు ఏ రీతిగా బ్రతికావో ఆ రీతిగా జీవించేటట్లుగా అట్లాంటి దినాలను మరలా నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఎందుకు యాకోబు సిగ్గుపడేటువంటి వ్యక్తిగా ఎందుకు మార్చబడ్డాడు? ఆలోచించేయండి. ఇప్పుడు మనం ఎందుకు సిగ్గుపడేటువంటి వారిగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాం? ముఖాన్ని చాటు చేసుకొని ఎందుకు జీవించేటువంటి వారికి మనం బ్రతుకుతూ ఉన్నాం? గ్రహించాలి. కొన్ని అమూల్యమైనటువంటి విషయాలను మీకు తెలియచేయాలని నా ఆశ. అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వాక్యాన్ని కూడా ఒకసారి మీరు గ్రహిస్తే, 45వ అధ్యాయము 17వ వాక్యం, యెహోవా వలన
ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడక విస్మయం అందకయు ఉంటురు. కొంతమంది చేసేటువంటి పనుల వలన సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి, పిల్లలు చేసిన పనులైనా, పెద్దవారిగా మనం చేసేటువంటి పనులైనా, కొన్ని పనుల వలన మనం సిగ్గుపడవలసినటువంటి జీవితాన్ని జీవిస్తూ ముఖాన్ని తప్పించుకొని చాపు చేసుకునేటువంటి వారిగా మరుగైపోతూ ఉన్నాం. నువ్వు మరుగులో నుండి మెరుగైనటువంటి వ్యక్తిగా రావాలి అని దేవుని యొక్క ఆశ. తండ్రిని మోసం చేశాడు, కన్నులు కనబడడం లేదు అని. యాకోబు తండ్రిని మోసం చేయగలిగాడు, అన్నను మోసం చేయగలిగాడు, కుటుంబాన్ని మోసం చేయగలిగాడు. ఎన్నో రోజులు ఆ మోసపూరితమైనటువంటి జీవితం ఎక్కువ రోజులు నిలబడలేదు కదండి. ప్రాణ భయంతో కుంటుమిట్టాడుచు, బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచు, ఒంటరి వాడైపోయినటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి స్థితికి వచ్చేసాడు కదా. సిగ్గుపడవలసినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు కదా. పొందినటువంటి రక్షణను మరచి, పిలిచినటువంటి పిలుపును విడచి దేవుని సన్నిధికి దూరమైపోయినటువంటి మనందరి జీవితాలలో నోరారా నవ్వుకునేటువంటి పరిస్థితి ఉన్నదా? సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నామా? హృదయపూర్వకముగా ఈ వేళ నా దేవుని యొద్ద నుండి పొందుకున్నాము అని చెప్పగలిగేటువంటి జీవితాన్ని చూస్తున్నామా? దేవునికి దూరమైపోయి, దేవుని మేలులకు దూరమైపోయి, దేవుని సన్నిధికి దూరమైపోయి, ఈ రోజు నా జీవితం అస్తవ్యస్తమైపోయింది అన్నట్లుగా ఆ భావనలో భ్రమలో బ్రతుకుతూ కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. ఆలోచించి ఎన్నటెన్నటికీ సిగ్గుపడినటువంటి రోజులు నా కుటుంబంలో రాకుండా ఉండాలి అని ప్రతిరోజు మనం ఎదురు చూస్తూనే ఉంటాం. కానీ సాయంత్రానికల్లా ఏదో ఒక సిగ్గుపడేటువంటి విషయం, సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితిని చూస్తూనే ఉంటాం. గ్రహించాలి. ఓ ఆత్మీయులమైనటువంటి మనందరం కూడా ప్రభువుని ఆనుకొని, ప్రభువు మీద భారం వేసి, ఆ సిగ్గుపడినటువంటి దినాలను మనం చూచి సంతోషించి పైపైకి పక్షిరాజు వలె ఎగురుదుముగాక. చెప్తాం అందరం చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క విషయాన్ని మీరు చూద్దాం. ఎందుకు మనం సిగ్గుపడేటువంటి వారిగా ఉన్నాము అంటే, మన జీవితంలో కొన్ని శర పురుగులు ఉన్నాయి. ఏ పురుగులండి? కొన్ని పురుగులు ఉన్నాయి. ఈ పురుగులు ఏం చేస్తూ ఉంటాయో తెలుసా? పంటను పాడు చేస్తూ ఉంటాయి. చేతికి అంది వచ్చినటువంటి పంటను తినివేస్తూ ఉంటాయి. ఈ పురుగులు ప్రజలకు ఆయాసకరంగా ఉంటాయి, ఆత్మీయులకు బాధాకరంగా ఉంటాయి. చేతికి బాగా అంది వచ్చినటువంటి పంట మీద మందు చల్లకపోతే పంటంతా ఏమైపోతుంది? పసర పురుగులతో నిండిపోతుంది, చీడ పురుగులతో నిండిపోతూ ఉంటుంది ఆ పంటంతా. ఆ పంట అంతా కొరికి వేయబడుతూ, తినివేయబడుతూ, చేతికి అంది వచ్చినట్లుగానే అంది వచ్చి పంటంతా నష్టమైపోతూ ఉంటుంది. కౌలుకి తెచ్చుకున్నాం, తీసుకున్నాం, వడ్డీకి తెచ్చుకున్నాం, పంట వేసాం, కానీ ఇప్పుడు నష్టాన్ని చూస్తున్నాం. ఇప్పుడు నష్టపోతూ ఉన్నాం. పేరుకి చెప్పుకోదగినటువంటి కుటుంబం, కానీ కుటుంబంలో ఉండవలసినటువంటి ఆ సమాధానం లేకుండా, ఆ మంచి లేకుండా, ప్రేమ లేకుండా ప్రతిరోజు సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. 50 గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు గమనిస్తే 20వ వచనం నుండి 25 వచనాలను మీరు చూడగలిగితే కొన్ని ప్రత్యేకమైన విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. 50 గ్రంథంలో కొన్ని చీడ పురుగులు ఉన్నాయంట. ఏ పురుగులు ఉన్నాయి? చీడ పురుగులు. ఈ పురుగుల పని ఏంటో తెలుసా? పంటంతటిని పాడు చేయటమే. అపవాది పని ఏంటి? సాతాను పని ఏంటి? ఆలోచించేయండి. మనం అంతా కూడా గర్భిణి చేయటమే కదా, అవునా కదా? గర్భిణి చేయటమే కదా. ఏమని రాయబడి ఉందండి అసలు అక్కడ? ఏమని రాయబడి ఉంది?
యావేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో కుమారుడైన యావేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాగ సంగతి ఏ దినములలో గాని ఈ సంగతి మీ పెద్దలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును క్షీర పురుగుల గురించి 20వ వచనం నుండి నేను చదివితే పంటంతటిని పాడు చేసే ఆ క్షీర పురుగులు దేశం మీద పడి, దేశంలో ఉన్నటువంటి పంట మీద పడి పంట అంతటిని పాడు చేస్తా ఉన్నాయి. ఉన్నాయా? 20వ వచనం నుండి ఏమని రాయబడి ఉంది? 20వ వచనం చదవమా. యావేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రెండవ అధ్యాయమా 20వ వచనం ఏమని రాయబడి? మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్షారస పానము చేయవారిన రోదనము చేయుడి. ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. ఎక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సెమ్మకు కూరల వంటివి, వాటి కాటు ఆదుసున్నకు కాటు వంటివి. నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, అంజరపు చెట్లను తుత్తనీలుగా కొరికి ఉన్నవి. జరగవలసి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను. చూడండి 26వ వాక్యంలో కూడా మనకు సంబంధించినటువంటి మాట ఉంటుంది. 2వ అధ్యాయం లేదా, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఆ పదం కోసం ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. క్షీరపురుగు పంట మీద ఉన్నంత కాలం సిగ్గుతో తలదించుకోవలసినటువంటి పరిస్థితి. భౌతికంగా చూస్తున్నటువంటి చీడ పురుగులు పంటను పాడు చేస్తుంటే, ఆత్మీయంగా కొన్ని పురుగులు నిన్ను బలహీనపరుస్తున్నాయి. నిన్ను బలహీనపరిచే పురుగులు ఉన్నాయి, నిన్ను బాధపరిచే పురుగులు ఉన్నాయి, నిన్ను ఆయాసపరిచే పురుగులు ఉన్నాయి, నిన్ను ఇబ్బంది పరిచే పురుగులు ఉన్నాయి, నిన్ను దేవునికి దూరం చేసే పురుగులు ఉన్నాయి, నిన్ను దేవుని సన్నిధిలో నిలబడలేకుండా నిన్నే గాయపరుచుకునేటువంటి పురుగులు ఉన్నాయి. ఈ పురుగులన్నిటి విషయమై నీవు సిగ్గుతో ప్రతిదినము బ్రతుకుతూ తలదించుకొని మరణానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితాన్ని మార్చడానికే ఇక నీవు సిగ్గుపడని అవసరం లేనటువంటి రోజులను, దినాలను నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. నువ్వు ఏ పరిస్థితిని బట్టి సిగ్గుపడతా ఉన్నావు? సిగ్గుతో తలదించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమాధానం ఈ పురుగులన్నీ తొలిచి నీ సమాధానాన్ని తినివేస్తూ ఉంటే నువ్వు ఆరాధించేటువంటి దేవుడు రోషం కలిగిన వాడు కదా. చూస్తూ ఉంటాడా అంటే ఉండడు కదా. ఖచ్చితంగా నా పరిస్థితుల నుండి విడిపించడా, ఆ స్థితిలో నుండి నేను బయటికి తీసుకుని రాడా? నేను సిగ్గుపడినటువంటి వారి వలె ఉన్నాను అని ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ పనిలోనైనా సిగ్గుతో తలదించుకొని బ్రతకవలసినటువంటి వారు మేము ఎక్కడికి వెళుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నా ఏమండి, అన్నీ మనం సిగ్గుతో తలదించుకొని బ్రతకవలసినటువంటి రోజులను చూస్తూ ఉన్నాం. ఎందుకంటారు? ఇప్పుడు అట్లాంటి జీవితాన్ని దేవుడు మన నుండి తొలగించి మరలా మనం తలెత్తుకునేటట్లుగా దేవుడు ఎప్పుడు చేస్తాడు? మనం ఎలా జీవిస్తే దేవుడు చేస్తాడో ఒక 2-3 విషయాలు నేను మీకు తెలియజేసి క్లుప్తంగా ముగించేస్తాను. కీర్తన పుస్తకం 22వ అధ్యాయము 4-5 వచనాలను చూడండి. నీ యందు నమ్మకము ఉంచారు, వారు నీ యందు నమ్మిక ఉంచి నీవు వారిని రక్షించావు. వారు నీకు మొరపెట్టి నీ యందు నమ్మకాన్ని ఉంచి వారు సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే దానికి కారణం ఏమై ఉన్నదో కూడా పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా తేటగా తెలియచేస్తా ఉన్నాడు. నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో దేవుని మీద నమ్మకం లేదు, దేవుని మీద నీకు నమ్మకం లేదు.
నమ్మినటువంటి వ్యక్తి సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదంట. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు రోషం కలిగిన వాడు, నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, నాకు ఈ సహాయం పంపించగలడు, నాకు ఈ సహాయం చేయగలడు, నా బాధల్లో నాకు తన పైన ఉన్నటువంటి ప్రేమను మరింతగా పెంచగలడు, నా మీద తనకున్నటువంటి ప్రేమను ప్రజలలో వ్యక్తపరచగలడు. ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మగలవు. నమ్మకంతో అడుగు ముందుకు వేసే నీ జీవితాన్ని తలదించుకునేటట్లుగా, సిగ్గుపడేటట్లుగా దేవుడు ఎందుకు చేస్తాడండి? పితరులు ఎంతో మంది దేవుణ్ణి నమ్మి రక్షణను చూసి కన్నులారా ప్రజలకు చూపించి ఏమంటే వారు ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని తొలగించుకొని సిగ్గుపడినటువంటి జీవితాన్ని ఏమంటే చూస్తూ తలనెత్తుకుని ధైర్యంగా ముందుకు అడుగులు వేశారంట. కారణం ఏమైనదో తెలుసా? నమ్మకం. వారికి దేవుని పైన నమ్మకం ఉన్నది. దేవుని పైన నమ్మకం ఉన్నదండి. ఈ దినాల్లో మనకు నమ్మకం ఉందా దేవుని మీద? ఓ సర్కస్ చేసేటువంటి వ్యక్తి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన ఊరికి దూరాన ఉన్నటువంటి పెద్ద జలపాతం మీద ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక తాడు మీద నేను నడవబోతా ఉన్నాను. కింద చూస్తే 2000 అడుగులు లోతైనటువంటి ఏమండి లోయ మీద నేను నడవబోతున్నాను అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఒక సర్కస్ చేసేటువంటి వ్యక్తి. ఆ సర్కస్ ని చూడటానికి వేల మంది ప్రజలు వచ్చారు. ఆయన ఈ చివరి నుండి జలపాతం ఆ చివరి వరకు ఓ తాడును కట్టి దాని మీద నడవటం ప్రారంభిస్తూ ఉంటే ఈ క్రింద చూస్తున్నటువంటి వాళ్ళందరూ ముందు నమ్మకంతోనే వచ్చారు అక్కడికి. ఏమని? ఈ వ్యక్తి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళగలుగుతాడు, నడవగలుగుతాడు అని నమ్మకంతో వచ్చారు. చూసిన తర్వాత ఏమంటున్నారో తెలుసా? అయ్యా పడిపోతాం, అయ్యా జారిపోతావయ్యా, అయ్యా తొట్టిల్లిపోతావయ్యా, అయ్యా వెళ్ళలేవయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా ఆగిపోయా. నీ జీవితం కూడా అంతే కదా. నువ్వేదో సాధిద్దామని వెళ్తున్నావు, నువ్వేదో దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరుచుకోవాలి, వృద్ధి పొందించుకోవాలనే నమ్మకంతో బయలుదేరి వస్తా ఉన్నావు. అమ్మా నువ్వు చేయలేవమ్మా, నీ వల్ల కాదమ్మా, అసలు ఎందుకు వస్తున్నావో మందిరానికి నీకే అర్థం కానటువంటి పరిస్థితి అమ్మా అని ఎంతమంది నిన్ను జాగొట్టేటట్టుగా మాట్లాడడం లేదండి. నీ నమ్మకం ఏమైపోతా ఉంది? మనిషి మాట్లాడే ఆ మాట మీద ఉన్న నమ్మకం నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని మీద లేదే. అవునండి. ఈ వ్యక్తి నడుస్తున్న వ్యక్తికి నమ్మకం ఉంది. ఏమని? నేను నడవగలుగుతాను, నేను వెళ్ళగలుగుతాను, నేను ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుని చూడగలుగుతాను అనే నమ్మకంతో ఆ తాడు మీద కర్రతో బ్యాలెన్స్ అవుతూ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. చూసిన వారికి నమ్మకం లేదు, చూసిన వారికి నమ్మకం లేదు. కొట్టుకుంటూ ఉన్నావు. తోమా ఒక్క మాట అంటాడు, నువ్వు నిజంగా యేసు ప్రభువే అయితే నీ గాయాలను చూపించు, నీ గాయాలను చూపించు. మరేమో అయితే దేవుని స్వరాన్ని గుర్తుపట్టింది, రబ్బూని అని పిలిచింది. ఇది నా రబ్బూని స్వరం తప్ప వేరొకరి స్వరం కాదు అంది. నువ్వు బోధకుడు అయ్యా అని స్వరాన్ని బట్టి గుర్తుపట్టింది. కానీ తోమ గాయాలను చూస్తూ నమ్ముతాడు. నీ గాయాలను చూపిస్తే నమ్ముతానయ్యా, నువ్వు యేసయ్యవో కాదో నీ గాయాలే అయితే చూడుతామా, ఇదిగో నా గాయాలు అనగానే గాయాలను చూసి నమ్మాడు. ఇట్లాంటి జీవితం ఉంటుంది. చూసి నమ్మేటువంటి వారిగా ఉన్నామా మనం? నీ నమ్మకం ఏది దేవుని పైన? నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నమ్మకం లేదు. నమ్మ ఫస్ట్ నువ్వు నమ్ము, నీ కుటుంబం నమ్ముతుంది. ఫస్ట్ నువ్వు నిలబడు, నీ కుటుంబం నిలబడుతుంది. ఫస్ట్ నువ్వు స్థిరపడు, నీ కుటుంబం స్థిరపడుతుంది. ఫస్ట్ నువ్వు మోకరించు, నీ కుటుంబం మోకరిస్తుంది. నువ్వురా ఏదో ఒక రోజు నిన్ను బట్టి నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి నడిపించబడుతుంది. నువ్వు ఏ రీతిగా ప్రభువును నమ్మావో అంతకంటే ఎక్కువగా నీ కుటుంబము నీకే నమ్మకాన్ని కనపరుస్తుంది. నువ్వు సిగ్గుపడుతున్నావు, నమ్మకం లేదు. నమ్మకం లేదు కదా. నువ్వు నమ్ముతావు, నువ్వు నమ్మితే నమ్మవానికి సమస్తము సాధ్యం. నీకు ఏదైనా సాధ్యం. వల్ల కాదు అనుకున్న పని కూడా నీ జీవితంలో సాధ్యం చేయడానికి
కరుణ కలిగిన నా దేవుని హస్తము నీ మీద, నీ కుటుంబం మీద ఈ 2024వ సంవత్సరంలో చాపబడి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నది. చెప్తాం గట్టిగా అందరూ చేతులు ఊపుతూ హల్లెలూయా హల్లెలూయా. సిగ్గుపడిన చోటే నేను ఆరాధిస్తున్న దేవుడు నీ తలను పైకెత్తునుగాక, నీ తలను పైకెత్తునుగాక. సిగ్గుతో తలదించుకున్న నిన్ను ఉన్నతంగా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు సబ్జెక్ట్ అయిపోయిందంటే నీవు సిగ్గుపడవు. ఏం పడవు? నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి రాదు. ప్రతిరోజు సిగ్గుపడుతూ చస్తూ బ్రతికే ఆ రోజులు నీ జీవితంలో ఇక దేవుడు తీసుకొని రాడు. నువ్వు నమ్మకము మాత్రం వచ్చు. నువ్వు నమ్ము చాలు. నమ్మగలుగుతున్నావా? ఇంకొక పదాన్ని కూడా నేను గుర్తు చేయాలని నా ఆశ. పేతురు కూడా చూడండి, సముద్రం మీద యేసు ప్రభు ఎదురుగానే ఉన్నాడు, కానీ యేసయ్య వైపు తన చూపు లేదు. గాలి వైపు ఉంది, సముద్రం వైపు ఉంది, అల వైపు ఉంది. ఎదురుగా వస్తూ ఉన్నటువంటి యేసుని చూస్తూ అటు కొంతవరకు బాగానే ఉంటుంది. ముందు ముందుకి వెళుతున్నటువంటి సమయంలో అలను చూచి, శ్రమను చూచి, తెప్పను చూచి, సముద్రాన్ని చూచి, గాలిని చూచి నీ జీవితం మధ్యలోనే ముందుకు వెళ్లకుండా ప్రయాణం మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. ఎదురుగా ప్రభు ఉంటాడు, కానీ కదలలేదు. తన అపనమ్మకముతో నీళ్ళలో మునుగుతూ ఉండగా యేసయ్య తన దగ్గరికి వచ్చి చెయ్యనిచ్చాడు కదండి. మునిగిపోతున్నటువంటి అతను మెడ మీద కాలేసి ఇంతే జరగాలని పక్కన. ఓకేనా? అపనమ్మకములో ఉన్నటువంటి మన జీవితాన్ని దేవుడు పైకి తీసుకొని రావాలనే ఆయన కోరుకుంటాడు. పైకి తీసుకొని రావాలి. అపనమ్మకం కలిగినటువంటి నీ స్థితి మారిపోవాలి. మొట్టమొదటి మాట, నమ్మకము ఉంచేటువంటి వ్యక్తి యొక్క జీవితము ఇక సిగ్గుపడలేదు. సెకండ్ వర్డ్ చూడండి, కీర్తన గ్రంథం 119:80. 119వ కీర్తన 80వ వచనాన్ని చూడండి. నేను సిగ్గుపడకుండా ఉంటున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషముగా ఉండునుగాక. క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నీ ఆజ్ఞలను నేను నిర్దోషముగా కైకొందునుగాక. నిర్దోషి అంటే అర్థము యథార్థవంతుడు అని. ఎవరండి? నేను యథార్థవంతుడనై నీ ఆజ్ఞలను నేను కైకొనుచున్నాను అనేటువంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారు, లేకపోతే ఆ మాటను ఎవరైనా పలకగలిగేటువంటి వారు ఉన్నారు అంటే వారి జీవితాలను దేవుడు మరింతగా ఆశీర్వదించుగాక. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? పూర్వపు దినాల నుండి మనకు పెద్దలు తీసుకొని వస్తున్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అబ్బాయి నువ్వు ఇల్లు కడుతున్నావు, కొలత ప్రకారంగా కట్టు. అవునా? వాటన్నిటిని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నావే. మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ఎందుకు జీవించలేకపోతున్నావు? నువ్వు ఎందుకు బ్రతకలేకపోతున్నావు? పూర్వపు దినాల నుండి పెద్దలు అయ్యా ఈ రీతిగా చేయాలి, ఇది ఇలా తాళి కట్టాలి, ఈ ముహూర్తానికి ఇలా వివాహాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి అని పెద్దలు నిర్ణయించినట్లుగా నువ్వు చేయగలుగుతున్నావే. మరి వాక్యం చెప్పినట్లుగా వాక్యంలో ఉన్న ఆజ్ఞను నువ్వు ఎందుకు పాటించలేకపోతున్నావు? వాక్యానుసారం నీ జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతా ఉన్నావు? ఒకసారి ఆలోచించి. పెద్దలు పెట్టిన సిద్ధాంతాలు, ఆచారాలు చేసుకోగలుగుతున్నారు, కానీ దేవుడు మనకు అందించినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనం బ్రతకలేకపోతున్నాం. ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించలేకపోతున్నాం. అమ్మా, ఇది ఒక క్రమంగా ఉండండి, క్రమంగా రండి, క్రమంగా భక్తి జీవితాన్ని కాపాడుకోండి అంటే మనకి చాలా కష్టమైపోతాం. పెద్దలు పెట్టినవి అయితే బాగా వింటాం, బాగా నేర్చుకుంటాం, వాటికి లోబడతాం. నిన్న వెళ్ళాను ఒక వివాహాన్ని నిశ్చయించడానికి. నిన్న దినాన్ని వెళ్ళాం. నిశ్చయించడానికి వెళ్ళినప్పుడు అందరూ పెద్దలు ఉన్నారు అక్కడ. పెద్దలందరూ అక్కడ ఉన్నారు ఆ సమయంలో, ఆ స్థలంలో. వారు పెద్దలుగా ఉన్నటువంటి వారందరూ కూడా వారి పూర్వపు దినాలలో ఉన్నటువంటి ఆచారాలన్నిటిని బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు.
అక్కడ ఉన్నటువంటి వారందరూ లోబడతా ఉన్నారు. ఎందుకంటే అది ప్రారంభం నుండి వచ్చిన చట్టం, అది ప్రారంభం నుండి వచ్చినటువంటి క్రమం. కనుక దానికి మనం లోబడాలి అని అక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్తూ ఉన్నారు. ఉన్నటువంటి వారందరూ లోబడుతున్నారు. కానీ మనం లోబడలేకపోతున్నాం. నేను యథార్థంగా నీ ఆజ్ఞను కైకొలుచున్నానయ్యా, నీ వాక్యానుసారంగా నడుచుకుంటున్నానయ్యా, నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను బ్రతుకుతున్నానయ్యా, నువ్వు ఎలా తీసుకువెళ్ళి సారి పైన పెట్టి నన్ను వాడుకుంటావో ఆ రీతిగా ఒదిగిపోతున్నానయ్యా అనే వారు ఉండగలిగారా? నీ శాసనాలను నిర్దోషిగా నేను కైకొంటున్నాను కనుక ఇక నేను సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుని ఆజ్ఞకు లోబడి ఖచ్చితంగా నువ్వు ఎందుకు సిగ్గుపడతావు? సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏమై ఉన్నది? ఆ ఆజ్ఞను యథార్థంగా నువ్వు ఆచరించు. ఆజ్ఞలో ప్రథమ ఆజ్ఞలు ఏమై ఉన్నాయి? నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. అవునా కదా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇదే కదా నాకు ఇష్టమైన ఆజ్ఞ అన్నాడు ఆయన. మరి మనం ఆ రీతిగా చేయగలుగుతున్నాం? అట్లీస్ట్ పొరుగు వారిని ప్రేమించకపోయినా దేవుని మందిరాన్ని అయినా ప్రేమించగలుగుతున్నామా? దేవుని సన్నిధినైనా ప్రేమించగలుగుతున్నామా? లేదే. ఇంకొక పదం కూడా రాయబడి ఉంది అక్కడే. 119:31 ఏమని రాయబడి ఉందో చూడండి. 31వ వచనం చూడండి. యెహోవా, నేను నీ ఆజ్ఞలన్నిటినీ హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనివ్వద్దయ్యా. ఇట్లాగా యథార్థంగా హత్తుకున్నానయ్యా. ఇదే కదా హిజ్కియా ప్రార్థన చేసేది. హిజ్కియాకు రాజు అయిన తరువాత, రాజు అవ్వటానికి ముందుగానే దేవుని యొక్క ఆజ్ఞలంటే చాలా ప్రీతి, చాలా ఇష్టం. అట్లాంటి వ్యక్తి గాయపరచబడ్డాడు హిజ్కియా. తన శరీరానికి ఏదో వ్యాధి కలిగింది, వ్యాధి వచ్చింది. దైవజనుని ద్వారా వచ్చి హెచ్చరించబడ్డాడు, అయ్యా నీకు వ్యాధి కలిగింది, అది మరణకరమైనటువంటిది, దాన్ని తొలగించుకో. అయ్యా తొలగించుకోవాలంటే నేనేం చేయాలి? నీ హృదయాన్ని బాగు చేసుకోవాలని చెప్పిన వెంటనే మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన ఏమని చేస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 38:3 ఏమని జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను సిగ్గుపడనివ్వద్దయ్యా, నన్ను మరణానికి అప్పగించొద్దయ్యా, నన్ను నిర్దోషిగా ఉంచయ్యా. నేను చనిపోవడం ఒకవేళ నీ చిత్తమైతే తీసుకో ప్రభువా. నేను బ్రతికి నీ శాసనాలను గైకొని అనేకులకు నీ ఆజ్ఞలను నేర్పించే ఓ ఆదర్శనీయమైన వ్యక్తిగా ఉండటం నీ చిత్తమైతే నన్ను బ్రతికించయ్యా అని చెప్పి గుండెలు బాదుకుంటే దేవుడు కనికరించాడు కదండి. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు కదండి. నీ యథార్థతే, నీ యథార్థమైనటువంటి మనసే నన్ను కదిలించిందయ్యా. నీ యథార్థత నన్ను మెప్పించిందయ్యా. నీ యథార్థమైనటువంటి ఆలోచన నాకు ఖచ్చితంగా నీ ప్రార్థన చెవినబడి వినేటట్లుగా చేసిందయ్యా. ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా? ఆ రీతిగా మరి మనం ముందుకు సాగిపోయి దేవుడి పాదాల చేత పడి మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? కొన్ని విషయాలు చెప్పాను. నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి సిగ్గుపడవలసిన అవసరం లేదు. సెకండ్ వర్డ్, ఆజ్ఞను యథార్థంగా గైకొనిన వాడు సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. థర్డ్ వర్డ్, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. తిమోతి పత్రిక 2:15. లేని పనివారిగాను. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు గ్రహిస్తున్నారని నేను నమ్ముతున్నాను. నువ్వు చేసే పని వలన నీకైనా నాకైనా ఎక్కడా కూడా సిగ్గుపడినటువంటి వ్యక్తిగా నిలబడాలి. పని విషయంలో సిగ్గుపడినటువంటి వారిగా ఉండాలి మనం. ఒకరోజు ఓ భార్య వచ్చి, అన్నా మా ఆయన మారాలని ప్రార్థన చేయాలన్నా. ఏమంటే రోజు పడుతుందన్నా, రోజు పడుతున్నాడన్నా, మా ఆయన మారాలని ప్రార్థన చేయాలన్నా అంది. నేనన్నాను, నువ్వేం చేస్తున్నావమ్మా, ఆయన ఎందుకు పడుతున్నాడమ్మా అన్న. నేనేం చేయట్లేదన్నా, ఆయనే నన్ను పడుతున్నాడన్నా